మెదక్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ ఎంపీ ఎవరైతే ఉన్నారో బేబీ పాటిల్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అనర్హత పిటిషన్పై హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీబీ పాటిల్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందున బీబీ పాటిల్ ఎంపిక చెల్లదంటూ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ హైకోర్టులో కె మదనమోహన్ రావు పిటిషన్ను దాఖలు చేసినటువంటి పరిస్థితి. రోజువారీ విచారణకు హైకోర్టు ఆదేశించింది. మొత్తానికి బీబీ పాటిల్ వాదనలో మెరిట్స్ లేనందున తోసిపుచ్చింది ధర్మాసనం. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్ అయితే అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అయితే ఆయన 2019 ఎన్నికల్లో రెండోసారి ఆయన ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కె మదన్ మోహన్ బరిలో దింపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి బీబీ పాటిల్ ఎన్నికల అఫిడవిట్ లో కొన్ని పూర్తి స్థాయి సమాచారం ఇవ్వలేదు, కొన్ని కేసులకు సంబంధించిన తన అఫిడవిట్ లో ప్రస్తావన చేయలేదని చెప్పే అంశాలపైన ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మదన్ మోహన్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ముందుగానే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో హైకోర్టు రోజువారీ విచారణకు సంబంధించి తీర్పునివ్వడంతో ఈ తీర్పు ఆయన బీబీ పాటిల్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉన్నారో బీబీ పాటిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. నేపథ్యంలో సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చినప్పటికీ కూడా ఈ నెల 3వ తేదీన జరిగినటువంటి వాదనలో అనంతరం వచ్చినటువంటి తీర్పులో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సమంజసమే, రోజువారీ విచారణ చేయాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీకి బీబీ పాటిల్ కి చుక్కెదురైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రోజువారీ విచారణ హైకోర్టులో త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేసినటువంటి పిటిషన్ సంబంధించినటువంటి అంశం ఒక్కసారిగా చర్చనీయాంశం అవడంతో పాటు వరుసగా బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు హైకోర్టులో కానివ్వండి లేదా సుప్రీంకోర్టులో వరుసగా చుక్కెదురులు అవుతున్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. రాజశేఖర్ సునీల్, అంటే ఈ నేపథ్యంలో ఎవరైతే బీబీ పాటిల్ ఉన్నారో అంటే న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉందా? దానికి సంబంధించినటువంటి సమాచారం ఏమైనా? అయితే హైకోర్టులో రోజువారీ విచారణకు మాత్రం తప్పనిసరిగా విచారణ జరపాల్సిందే. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి హైకోర్టు లో జరగాల్సిన రోజువారీ విచారణకైతే ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చు అని మాత్రం మనం భావించవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఖచ్చితంగా అందరూ శిరస వహించాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రోజువారీ విచారణ జరుగుతుంది. విచారణలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ వేసినటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తా ఈ కేసులో సంబంధించినటువంటి విజయం ఎవరైపు ఉంటుందని మాత్రం రోజువారీ విచారణ అనంతరం హైకోర్టులో వస్తున్నటువంటి తీర్పును మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తానికైతే రాజకీయంగా ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో అయితే చర్చ సాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ హైకోర్టు సుప్రీంకోర్టు చెందినటువంటి అంశాలు కూడా చర్చిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే బీబీ పాటిల్ వర్సెస్ మదన్ మోహన్ జరుగుతున్నటువంటి అంశం మరొకసారి రాజకీయంగా అదేవిధంగా మీడియాలో హాట్ టాపిక్ మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే 2019లో అనేటువంటి కేసుకు సంబంధించి సోమవారం వచ్చినటువంటి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు అదేవిధంగా హైకోర్టులో విచారణకు సంబంధించిన అంశాలు అయితే చర్చనీయాంశంగా జిల్లాలో సాగుతున్నాయని కూడా చెప్పవచ్చు. రాష్ట్ర రైట్, బేబీ పాటిల్ కానీ లేకపోతే మదన్ మోహన్ రావు కానీ అంటే ఈ ఇష్యూకి సంబంధించి ఏదైతే తీర్పు వచ్చిన నేపథ్యంలో స్పందించినటువంటి పరిస్థితి ఉందా మీడియాకి కానీ, లేకపోతే ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారనే అంశాలు ఏమైనా మీ దగ్గర సమాచారం ఉందా? అయితే బీబీ పాటిల్ అయితే అందుబాటులోకి రానటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మదన్ మోహన్ తో సంప్రదిస్తే మాత్రం ఆయన అందుబాటులోకి వచ్చారు. న్యాయం తన వైపే ఉంది. తాను 2019లో కోర్టును ఆశ్రయించాను, ఎందుకంటే అది ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు కొన్ని అంశాలను దాచిపెట్టారు ఆయన. అప్పటి నుంచి నేను న్యాయ పోరాటం చేస్తున్నాను, న్యాయం తన వైపే ఉంది, న్యాయం గెలుస్తుందని చెప్పి కూడా మదన్ మోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్ సునీల్, ఫైనల్గా అంటే ఇప్పుడు రోజువారీ విచారణ అనేది ఎప్పటి నుంచి మొదలవబోతుంది? ఏమైనా కోర్టు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అంటే ఇప్పటి నుంచి విచారణ మొదలవబోతుంది? దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు హైకోర్టుకు అందాక రోజువారీ విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ వారంలో రోజువారీ విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. మొత్తానికైతే ఈ అంశాలను కూడా ఇంకా హైకోర్టులో విచారణ పద్యంలో హైకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు కాపీలను హైకోర్టుకు వచ్చాక న్యాయపరమైనటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర